ఇప్పుడు మన మూర్తి గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సరే మిత్రులారా, మనకు ఈరోజు గేట్ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం తెలిసిందే. మనకు ఈరోజు రాత్రి వరకు, అర్ధరాత్రి వరకు మన జేఏసీ ఇచ్చినటువంటి సమస్యల మీద పరిష్కార మార్గం ఏర్పాటు చేయకుంటే, పరిష్కరించకపోతే రేపు మొదటి బస్సు నుండి మన యొక్క ఆర్టీసీ సమ్మె చేయడం ప్రారంభిస్తుంది. అయితే ఈ సమ్మెలో ప్రతి ఒక్క కార్మికులు, ప్రతి ఒక్క వర్కరు లీడర్గా మేమే లీడర్ అనుకొని ముందుండి ఈ యొక్క సమ్మెను విజయవంతం చేయాలి. ఎవరికి వారే స్వచ్ఛందంగా ఈ సమ్మెలో పాల్గొనాలి. మన యొక్క కార్యక్రమం ఇప్పుడు ఈ యొక్క సమ్మెకు జేఏసీ ఇచ్చినటువంటి సమ్మెకు ప్రతి ఒక్క యూనియను, ప్రతి ఒక్క పార్టీ, ప్రజా సంఘాలు ఎప్పుడు లేని విధంగా మద్దతు తెలుపుతున్నాయి. కాబట్టి ఇదే మన యొక్క సమస్యలు పరిష్కరించుకోవడానికి ఆసన్నమైనటువంటి సమయం. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా స్వచ్ఛందంగా రేపు ఉదయం సమ్మెలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంటెలిజెన్స్ వారు కానివ్వండి, మన విజిలెన్స్ వారు కానివ్వండి, కొంతమంది ఇండ్ల అడ్రస్లు, ఫోన్ నెంబర్లు సేకరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎవరు వచ్చినా రాకపోయినా, ఇక్కడ ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క కార్మికుడు స్వచ్ఛందంగా, ప్రతి ఒక్క కార్మికుడు ఒక సైనికుడుగా ఉండి ఈ సమ్మెను ముందుండి నడిపించాలి, విజయవంతం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా యొక్క ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ ప్రభుత్వంలో విలీనం చేస్తా అని మాట ఇచ్చి వారు దిగిపోయే ముందు ఈ యొక్క ఆర్టీసీని విలీనం చేస్తున్నట్టు ఆ క్యాబినెట్ సమావేశంలో అసెంబ్లీలో తీర్మానం చేసి గెజిట్ గవర్నర్ ద్వారా ఆమోదం చేయించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. విడుదల చేసిన తర్వాత కూడా ఇక కొత్త ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా కానీ అపాయింటెడ్ డేట్ ప్రకటిస్తే సరిపోతుంది, మేము గవర్నమెంట్లో విలీనం అయినట్టు అయిపోతుంది. కానీ అపాయింట్ డేట్ ప్రకటించడానికి 2.5 సంవత్సరాలు కావాలని కాలయాపన చేస్తున్నారు. అయితే మీరు ఎప్పుడైనా సరే విలీనం చేయండి. జూన్ 2కు విలీనం చేస్తున్నామా, ఆగస్టు 15కు విలీనం చేస్తున్నామా, సోనియా గాంధీ బర్త్డేకు విలీనం చేస్తున్నామా, ఏదో ఒక డేట్ అనౌన్స్ చేసేయండి. మేము విలీనం అయిపోతున్నామని చెప్పి సంతోషం వ్యక్తపరుస్తాము. అలాగే మాకు 2 పిఆర్సీలు రావాలి. మాకు రావాల్సినటువంటి పిఆర్సీ ఏరియాస్ ఉన్నాయి. మళ్ళీ మౌఖికంగా ఎలాంటి సర్క్యులర్ కానీ జీవో కానీ లేకుండా కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసినటువంటి యూనియన్లను ఈ యొక్క ప్రభుత్వం అంటే అదే విధంగా అమలు చేస్తుంది. అంటే కేసీఆర్ ప్రభుత్వం నడిపినటువంటి ప్రభుత్వాన్నే కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతుంది. అంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం నడుస్తుందా, కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందా మాకు అర్థం కావట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది అంటే యూనియన్లను వెంటనే పునరుద్ధరించాలని మా కార్మికుల పక్షాన కోరుకుంటున్నాము. ఇంకా మిగిలిన వక్తలు మాట్లాడేది ఉంది కాబట్టి సెలవు తీసుకుంటున్నాను. ఏదైతే ఈ సమ్మె నోటీస్ అనేది ఇచ్చినామో దాని మీద ఇప్పుడు విస్తృతమైన చర్చ నడుస్తున్నది. ఆ చర్చలో భాగంగా ఇవాళ డిస్కషన్స్ పిలిచిండ్రు. ఆ డిస్కషన్స్ లోపల మాకు పాజిటివ్గా ఒకవేళ యాక్సెప్ట్ చేసినట్టు ఇట్లా మెసేజ్ రాకుంటే ఇవాళ రాత్రి నుంచి ఖచ్చితంగా సమ్మెకి వెళ్ళిపోతాం. రేపు పొద్దున 8 o'clock ఎట్టి పరిస్థితి లోపల ఏ కార్మికుడు కూడా డ్యూటీకి రావద్దండి ఇన్ఫర్మేషన్ లేకుండా. మీకున్నటువంటి సమాచారం ప్రకారం మీ నాయకత్వాలకు కమ్యూనికేషన్ చేసుకొని సమ్మె విరమణ జరిగింది, డ్యూటీకి పోవాలంటేనే రావాలి. ఆల్రెడీ అంత ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఇలా ఖచ్చితంగా ఈ రాత్రే ఏ డిపార్ట్మెంట్లో అయినా కానీ ఉన్నటువంటి నాయకత్వాలను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోతారు. తీసుకపోయినా కానీ ఏ నాయకుడు ఆ నాయకుడు కానీ ప్రవర్తించి బతకాలా. ఎందుకంటే ఇది ఆర్టీసీకి చివరి పోరాటం. ఇలా మీరు అనుకున్నట్టుగా మేము ఆర్టీసీని ప్రభుత్వంలో కలపడం ఇట్లాంటి అన్నిటికంటే ఇలా అంతర్గతంగా ఆర్టీసీని నామరూపాలు లేకుండా చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ కార్మికుల వ్యతిరేకంగా జరిగేటువంటి ఒక మేనేజ్మెంట్ ప్రీ ప్లాన్ వ్యవస్థ చేస్తుంది. ఇదే వర్క్షాప్ లోపల చేయడానికి పని ఉన్నది, పడడానికి ఉద్యోగులు ఉన్నారు. అయినా ఇలా ప్రైవేట్ పక్షాన్ని ఇచ్చేసి ఒక ప్రైవేట్ కంపెనీ తోటి పనులు చేయిస్తాను. అంటే మీరు అర్థం చేసుకోవాలి, దీన్ని నామరూపాల్లో చేయడం కోసమే ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఏం ఆలోచన చేసిందో అలా ఆలోచన ఇప్పుడు నడుస్తున్నది. ఇలా కొత్త విధానాలు ఏం లేదు. కాకుంటే ప్రభుత్వ రంగ సంస్థలుగా ఆర్టీసీని ఉండనివ్వద్దు, ఆర్టీసీ మొత్తం పరిపూర్ణంగా తీసేసి ప్రైవేట్ సెక్టర్కి అప్పచెప్పాలనేది వాళ్ళ ప్రధాన ఆలోచన. తద్వారా కొద్దిమంది వ్యక్తులు బాగుపడడానికి కోసము కార్మిక వర్గాన్ని మొత్తాన్ని తుదముట్టించడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ రాత్రి లోపల గిట్లా ఈ చర్చలు సఫలమై గిట్లా లేకుంటే రేపు పొద్దున ఖచ్చితంగా సమ్మెకు పోవడం తథ్యము. రేపు పొద్దున 8 o'clock తర్వాత ఎవరు కానీ కన్ఫర్మేషన్ లేకుండా డ్యూటీకి రావద్దండి. మీ నాయకులకు ఫోన్ చేసి తెలుసుకోండి.
ఒకవేళ రేపు పొద్దున సమ్మె విరమణ జరిగింది అంటేనే డ్యూటీ, లేకుండా మాత్రం 8 o'clock ఇక్కడ ఎవరు కనబడద్దు. మీరు ఎక్కడ ఉండాలో మీకు తెలుసు, ఇంతకుముందు సమ్మె జరిగిన ఎక్స్పీరియన్స్ మనకు ఉన్నది. అప్పుడు ఎక్కడ ఉండాలో తెలుసు, ఎక్కడ ఉన్నామో కూడా మీకు తెలుసు. అదే జాగాలో ఉండి కార్యాచరణ ఏమున్నది అనేది పైన హైకమాండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారమే మన సమ్మె కొనసాగుతుంది. ఇట్టి విషయాలను దృష్టిలో పెట్టుకొని అందరూ సిద్ధంగా ఉండాలి. ఒకటే విషయం చెప్తున్నా, ఇలా రామకిషన్ అనేటువంటి ఒక సెక్రటరీ ఉండకపోవచ్చు రాత్రి, అయినా రేపు పొద్దున రామకిషన్ లాగా 360 మంది ఇక్కడ సిద్ధంగా ఉండాలనే విషయం తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఎవరికి వారి నాయకులు. మీరు బతికుండాలా, మీ వ్యవస్థ బతికుండాలా, మీ సంస్థ బతికుండాలా అంటే ఈరోజు త్యాగాలు తప్పవు. ఖచ్చితంగా మీరు రాకుండా ఉంటేనే మేనేజ్మెంట్కు ఏందో తెలుస్తుంది. ఇలా మేనేజ్మెంట్ మీటింగ్లు పెడుతున్నది, పిలుస్తున్నది. ఇలా సూపర్వైజర్స్ మీటింగ్ పెట్టిండ్రు, మోటివేట్ చేస్తున్నారు. అయినా కానీ ఇక్కడ ఉపయోగం ఏం లేదండి. ఇలా ఎదురుగా నిలబడే మా సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. ఇలా వాళ్ళంతా కూడా స్టాఫ్ చిల్డ్రన్స్ కోటాలు వచ్చిన వాళ్ళు. ఇవాళ వాళ్ళకి పర్మనెంట్ కోటా లేదు. దాదాపు 3 సంవత్సరాలు మాకు సర్వీస్ చేయాలి, బాగుంటే మీకు మేము పర్మనెంట్ చేస్తామంటున్నారు. అదేం సిస్టమ్? నా స్టాఫ్ చిల్డ్రన్ చచ్చిపోతే నా వానికి ఉద్యోగం ఇచ్చి వానికి మళ్ళీ 3 సంవత్సరాల్లో కూడా పీరియడ్ ఏంది నాకు అర్థం కదా. అపాయింట్మెంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ చేయాలంటున్నాం మేము. అట్లాంటి కండిషన్స్ ఏం లేవు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 100 సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా చర్చించేది ఏంటంటే ఆర్టీసీ ఉండొద్దు, ఆర్టీసీని ప్రైవేట్ పక్షం చేసేయాలా, ఇవి ఉన్న ఉద్యోగుల మొత్తాన్ని ఇక్కడికి తరలించాలా అనేది ఒక ప్రధాన పదవి నడుస్తున్నది. ఇలా మీరు చూసే ఉంటారు పేపర్లలో మిత్రుల. ఆ రోజు ఇప్పుడు గాజుల రామారం దగ్గర 100 ఎకరాలు తీస్తున్నాడు. తెలుసానండి ఎవరికైనా? తెలుసా? ఐడియా ఉందా? గాజుల రామారం దగ్గర 100 ఎకరాలు తీసేట అక్కడ మన బస్సులకు ఛార్జింగ్ పాయింట్లు పెడతారట. ఛార్జింగ్ పాయింట్లు పెడితే మీ ఉద్దేశం ఏంటంటే సిటీలో ఉన్నటువంటి పాయింట్లు మొత్తం తీసుకుపోయి అక్కడ ఛార్జింగ్ పాయింట్లు పెడతారు. సిటీలో భూములన్నీ ఖాళీ అయిపోతాయి, వీటిని అమ్ముకోవచ్చు, వెలం వేసుకోవచ్చు. అమ్మేది ఈ ప్రభుత్వమే, కొనేది వాళ్ళే బ్యాక్ ఎండ్ లోపల. ఇట్లా చాలా జరిగినాయి ఆర్టీసీ లోపల. ఇప్పుడున్న సిచ్యువేషన్ లోపల నిన్నటికి ఉన్న కూడా కాచిగూడ డిపో లేదు. మీకు తెలుసో లేదు, ఇలా మీరు పథకంగా ఉన్నారు. కాచిగూడ డిపో ఉందా ఒకసారి మీరు తెలుసుకోండి దయచేసి. కాచిగూడ డిపో కూడా మొన్ననే లేదు, అయిపోయింది. 450 కోట్లకు అమ్మేసినట్టు వినికిడి. ఇలా ఏది ఉంటుందో ఏది ఉండదో పొద్దున తెలియక అర్థమైతలేదు. ఖచ్చితంగా రేపు పొద్దున 8 o'clock సమ్మె స్టార్ట్ అవుతుందండి. ఇది వర్క్షాప్ అంటే డిపో సైడ్ రాత్రి 12 గంటలకు స్టార్ట్ అయ్యి ఫస్ట్ వెహికల్ రాదు, లాగ్ షీట్ తీసుకుని రారు బయటికి. మాకు మాత్రం 8 o'clock మా డ్యూటీస్. ఖచ్చితంగా 8 గంటల తర్వాత లెవెల్ డ్యూటీకి రారు. ఒకవేళ ఇట్లా కన్ఫర్మేషన్ ఉండి సమ్మెకు ఇట్లా సఫలమైందంటే వచ్చేస్తాము, సమ్మెకు విఫలమైందంటే అది వెళ్ళిపోతాం. వస్తే సార్ చాలా మంది మాట్లాడతారు. ఇప్పుడు సార్ ఉన్నారు ఇంటెలిజెన్స్ నుంచి, వాళ్ళు చెప్తారు మాకు ఇట్లా మీకు ఇన్ఫర్మేషన్ కావాలని చెప్తాం, డీటెయిల్గా చెప్తాం, ఓపెన్ చెప్తాం. ఇప్పుడు అడుగుతున్నారు చెప్తాం, ఇదే గేటు అక్కడే ఉంటాం, లోపలికి రానియం. మా జాగాలు ఇంకెవడన్నా పని చేయడానికి అశోక్ లీలాంటి ఇట్లా వచ్చినట్టయితే ఏమన్నా వైలెన్స్ అయితే అని అడుగుతాను. సార్ ఇక్కడే ఉన్నారు, ఖచ్చితంగా అవుతుంది. నా పని ఇంకోటి చేస్తా అంటే నేను ఒప్పుకోను, లోపల రానివా. ఇంతకుముందు కూడా ఒకసారి పంపించినప్పుడు ఇక్కడనే వాడిని తుక్కుతూ కొట్టి పంపించేసారు. ఎవడు కొట్టిండో కూడా తెలియదు మాకు. ఇట్లాంటి వ్యవస్థ ఉంటుంది. ఇక్కడ జరిగేటువంటి వైలెన్స్ ఏమి ఉండదు. కాకుంటే థర్డ్ పార్టీ వైలెన్స్ చేస్తే మాకు సంబంధం లేదు. దీన్ని ఆసరాగా చేసుకొని థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చేసి ఏమైనా న్యూస్ చేస్తే కూడా మాకు సంబంధం లేదు. మేము ఆర్టీసీ వాళ్ళం, ఇది మా ఆస్తిపాస్తులు, మా రక్షణలో మేము ఉంటాం. మేము బస్సులు వల్ల కొట్టేవాళ్ళం కాదు, బస్సులు దాడి చేసేవాళ్ళం కాదు. మాకు ప్రణాళికాబద్ధమైన జీవితం ఉన్నది. ఆర్టీసీ అంటే సిస్టమ్ ప్రకారమే ఉంటాం మేము. కాకుంటే థర్డ్ పార్టీ చేసేదాన్ని మీరు విజిలెన్స్గా పెట్టుకొని ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాలా. మా సమ్మె యథాతథంగా జరుగుతుంది. మా సమ్మె జరిగేటువంటి విధానం మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది, మాకు పద్ధతులు ఉన్నాయి. మేము ఇక్కడనే వండుకుంటాం. సార్కి ఇప్పుడు చెప్పినా ఇక్కడనే వండుకుంటాం, ఇక్కడనే తింటాం, ఇక్కడే ఉంటాం. మేము ఎక్కడికి పోము. మాకు వైలెన్స్ చేసే ఉద్దేశం లేదు. సమ్మె మాత్రం ఖచ్చితంగా రేపు పొద్దున 8 o'clock ఇంప్లిమెంట్ అవుతుంది. ఇలా మా అధికారం అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, కంటిన్యూషన్ నడుతూనే ఉంటుంది. లేదు అన్ని చర్చలు సఫలమైనవి, సమ్మె క్యాన్సిల్ అంటే మాత్రమే డ్యూటీకి వస్తారు, లేకుంటే లేదు. అర్థమైందా బ్రదర్? సిద్ధం